అందరికీ నమస్కారం అండి. ఈ రోజు చెప్పబోతున్న కథ తల్లి ప్రేమ. కొన్ని వేల కోట్ల ఆస్తికి అధిపతి శారద. ఒక రోడ్డు యాక్సిడెంట్ లో భర్త మరణించాడు. అప్పుడు శారద కడుపుతో ఉంది. శారద ఒక శక్తివంతమైన బిజినెస్ ఉమెనే కాదు, ఒక తల్లిగా తన కొడుకుని చాలా విలువలతో పెంచింది. శారద ఎలా ఉంటుందో సన్నిహితులు తప్ప మరెవరికీ తెలియదు. తన మాటలతోనే తన బిజినెస్ అన్నిటినీ తన ఇంట్లోనే చేస్తూ ఉంటుంది. దేశంలోనే శారదా పేరు తెలియని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. ఢిల్లీలో మెయిన్ బిజినెస్ ఉంటుంది. అక్కడి నుండి వ్యాపారం మొత్తం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం శారదా కొడుకు అభిషేక్ వయసు 28 సంవత్సరాలు. తన కొడుకు తన వ్యాపారాన్ని అప్పగించి తనకు పుట్టబోయే పిల్లలతో సంతోషంగా గడపాలి అనే ఆలోచనలో ఉంటుంది శారద. అప్పుడే తనకి గుండె పగిలే విషయం తెలిసింది. శారదాకి బ్లడ్ క్యాన్సర్. 3 నెలల కంటే ఎక్కువ బతకలేదు. క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ అని తెలిసింది. శారదాకి అసలేమీ అర్థం కాలేదు. తన కొడుకు అభిషేక్ కి తోడుగా ఎవరుంటారు అని ఆలోచనలో పడింది. తన తల్లి 3 నెలల్లో చనిపోతుందో అని తెలిసి కొడుకు కూడా చాలా బాధపడతాడు. ఎంత డబ్బున్నా తల్లిని బతికించుకోలేకపోతున్నాను అని చాలా బాధపడిపోతాడు. తన తల్లిని 3 నెలలైనా చాలా సంతోషంగా చూసుకోవాలని నిర్ణయించుకుంటాడు అభిషేక్. అమ్మా, నేను నీ సంతోషం కోసం ఏమైనా చేస్తాను, నీకేం కావాలో చెప్పమ్మా అని తల్లి దగ్గరికి పోయి అడుగుతాడు. ఈ వ్యాపారం మొత్తం నీకు అప్పచెప్పి నీ పిల్లలతో సంతోషంగా గడపాలి అనుకున్నాను, కానీ దేవుడు నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. కనీసం నీకు అంగరంగ వైభవంగా బంధువులందరి సమక్షంలో పెళ్లి చేసి ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని, వేల కోట్ల ఆస్తిని నీ చేతికి అందించాలనుకుంటున్నాను అని శారద నా మనసులోని మాట చెప్తుంది. ఓ అంతే కదమ్మా, నేను ఆఫీసులో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. ఆ అమ్మాయి పేరు స్వప్న. స్వప్న చాలా నిజాయితీ పరురాలు, పనితనం కలిగిన మనిషి. తన కింద పనిచేసే వాళ్ళని కూడా చాలా మర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటుంది. తనకొచ్చే జీతంతోనే పని వాళ్ళకి అప్పుడప్పుడు భోజనం కూడా తెచ్చి పెడుతుంది. నాకు తను మంచితనం నచ్చిందమ్మా. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోనా అని అడుగుతాడు. తప్పకుండా, బాగుంది. మన వంశానికి అలాంటి కోడలే కావాలి. మన వ్యాపారం ఎంత అభివృద్ధి చెందడానికి కార్మికుల కృషి అవసరం. మనం పైకి ఎదగడమే కాదు, మన కింద పనిచేసే కార్మికుల బాగోగులు కూడా మనమే పట్టించుకోవాలి. అలాంటి అమ్మాయి మన ఇంటి కోడలు కావాలి. కొన్ని రోజుల్లో వచ్చి ఆ అమ్మాయిని కలుస్తాను అని చెప్పు. త్వరలోనే మంచి ముహూర్తం చేసి మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అని శారద అభిషేక్ తో అంటుంది. సరే అమ్మా, ఈ రోజు ఆఫీస్కి వెళ్ళినమ్మటే స్వప్నకి ఈ విషయం చెప్తాను. తను కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. నేను ఇప్పటి వరకు తనకు నా ఇష్టాన్ని తెలియచేయలేదు, కానీ తను నన్ను ఇష్టపడుతుంది అన్న విషయం నాకు అర్థమవుతుంది అంటాడు అభిషేక్. సరేరా, జాగ్రత్తగా వెళ్ళిరా అని సాగనంపుతుంది. వీళ్ళిద్దరి మాటలు చాటుగా పని మనిషి రంగమ్మ వింటుంది. పని మనిషి రంగమ్మ ఏదో ఆలోచిస్తూ బయట పెరట్లో ఉన్న తన భర్త సుబ్బయ్య దగ్గరికి వెళ్లి, మామ, ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా నీకు అని అడుగుతుంది రంగమ్మ. తెలుసు రంగమ్మ, 3 నెలల కన్నా ఎక్కువగా అమ్మగారు బతకరని తెలిసి నాకు చాలా బాధగా ఉంది అంటాడు సుబ్బయ్య. వీళ్ళిద్దరూ పెరట్లో మాట్లాడుకుంటుంది. పైన బాల్కనీ నుండి శారద చూస్తూ ఉంటుంది. కానీ ఆ విషయం రంగమ్మకు తెలియదు. అది కాదు మామ, చెన్నయ్య గారు ఎవరినో ఇష్టపడ్డారంట. అమ్మగారు ఆ అమ్మాయి ఇచ్చి అభిషేక్ బాబు గారికి పెళ్లి చేస్తాను అంటుంది అని కంగారుగా అంటుంది రంగమ్మ. మంచిదే కదా, కొడుకు పెళ్లి చూసి అమ్మగారు మనశ్శాంతిగా అన్నా ఉంటారు. నీకెందుకు అంత బాధ అని కొంచెం చిరాగ్గా సుబ్బయ్య అంటాడు. అది కాదు మామ, నేను చెప్పేది అర్థం చేసుకో. ఆ అమ్మాయి ఎలాంటిదో ఏంటో. ఈ కాలంలో ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. ఆ అమ్మాయి గారు అయ్యగారి డబ్బు కోసం అమాయకత్వం చూసి మంచిదంగా నటించిందేమో. అయ్యగారు ప్రతి ఒక్కరిని చూసి జాలి పడతాడు. ఎవరికేం తెలుసు, అంత డబ్బుంటే ఎవరైనా ఎందుకు ఇష్టపడరు? అమ్మగారు కూడా అదేమీ ఆలోచించకుండా, అమ్మాయి గురించి తెలుసుకోకుండా అభిషేక్ బాబుకి పెళ్లి చేస్తాను అంటుంది. ఒకవేళ ఆ అమ్మాయి డబ్బు కోసమే మంచిదానిలా నటిస్తే తర్వాత రాబోయే రోజుల్లో చిన్నబాబు గారు ఎన్ని ఇబ్బందులు పడాలో. అసలు బాబుగారు అమాయకులు. మనం ఇంట్లో పని వాళ్ళమైనా ఏ రోజు మనతో అలా ప్రవర్తించాడా చెప్పు. అందుకే నాకు చాలా కంగారుగా ఉంది మామ అని దిగాలుగా రంగమ్మ అంటుంది. ఓసే పిచ్చిదానా, అమ్మగారు గురించి ఏమనుకుంటున్నావు? ఇన్ని రోజులు ఈ బిజినెస్ ని ఇంట్లోనే ఉండి నడపగలిగిందంటే తన గురించి, తన క్యాపబిలిటీ గురించి నీకు తెలియదా? అమ్మగారు ఏదైనా చేయగలరు. మట్టి బుర్ర అయిన నీకే అన్ని తెలివితేటలు వస్తే అమ్మగారికి ఇంకెన్ని ఆలోచనలు రావాలి. నోరు మూసుకుని ఇంట్లోకి వెళ్లి వంట చేయి అని చెప్పి కసురుకుంటాడు సుబ్బయ్య.
వాళ్ళిద్దరి మాటలు సంభాషణ విన్నాక శారదాకి ఒక్కసారిగా కళ్ళు బయలు కమ్మినట్టు అనిపించింది. కొడుకుకు పెళ్లి చేసి అది చూసి ఆనందపడి చనిపోవాలనుకుంటున్నా, కానీ రాబోయే అమ్మాయి ఎలాంటిది, తన గురించి కనుక్కోవాలన్న విషయం నాకెందుకు తట్టలేదు అని ఎలా తన గురించి వివరాలు తెలుసుకోవాలి? కోడలు అయ్యే అర్హత ఉందో లేదో తెలుసుకున్నాకే కొడుక్కిచ్చి పెళ్లి చేయాలి, లేదంటే వాడి జీవితం నాశనమైపోతుంది అని నిర్ణయించుకుంటుంది శారద. సాయంత్రం అభిషేక్ ఇంటికి వచ్చిన తర్వాత, బాబు, నేనేం చెప్తే అది చేస్తావా? నేనేం చేసినా అది నీ మంచి గురించే అని నమ్ముతావా అని అడుగుతాడు శారద. అదేంటమ్మా అలా అడుగుతున్నావు? నిన్ను కాకపోతే నేనెవరిని నమ్ముతాను చెప్పు అని అభిషేక్ అనటంతో, సరేరా, నాకు కాబోయే కోడలు ఎలా ఉండాలో ఏంటో స్వయంగా నేనే తెలుసుకోవాలి అనుకుంటున్నాను. నేను నేరుగా ఆఫీస్కి నీ కన్న తల్లి లేక వస్తే ఆ అమ్మాయి గురించి నాకు నిజం తెలియదు, కాబట్టి నేను కొన్ని రోజుల పాటు ఆఫీసులో స్వీపర్ గా పనిచేయాలనుకుంటున్నాను అని చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వు ఆఫీసులో స్వీపర్ గా పని చేయడం ఏంటి? అసలు అర్థమవుతుందా అని అడుగుతాడు కొడుకు. ఏం పర్లేదురా, నీకు ఒక మంచి జీవిత భాగస్వామిని ఇస్తే నాకు అంతకన్నా ఇంకేమీ కావాలి. తన తల్లి ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ఏం చెప్పటా వినదు అని తెలిసిన అభిషేక్, సరే అమ్మా, నీ ఇష్టం అని అనడంతో తర్వాత రోజు ఉదయం శారద ఆఫీసులో స్వీపర్ గా జాయిన్ అవుతుంది. అభిషేక్ సైగ చేసి స్వప్నని చూయిస్తాడు. స్వప్న చాలా అందంగా ఉంది, రాజసం ఉట్టిపడేలా ఉంది, చూడడానికి దేవకన్యలా చాలా అందంగా ఉంది. కాసేపు ఆగిన తర్వాత అభిషేక్ ఏదో మీటింగ్ ఉందని చెప్పి అక్కడి నుండి బయలుదేరి వెళ్ళాడు. అభిషేక్ అలా వెళ్లిన కాసేపటికే స్వప్న పని చేయటం మానేసి ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. అభిషేక్ ఉన్నంతసేపు అటు ఇటు తిరుగుతూ వర్క్ చేస్తుంది. సడన్ గా ఫోన్ చూస్తూ ఉండటంతో శారదాకి అర్థం కాదు. అందరూ పని చేసుకుంటున్నారు, కానీ స్వప్న మాత్రం హ్యాపీగా ఫోన్ చూడటంతో పక్కనే ఉన్న అటెండర్ దగ్గరికి వెళ్లి, బాబు, ఏంటి అందరూ పని చేస్తూ ఉంటే ఆ అమ్మగారు అలా ఫోన్ చూసుకుంటూ నవ్వుకుంటున్నారు అని అడుగుతుంది శారద. ఆ మేడం ఫోన్ చూసుకున్నా ఎవరు ఏమి అనరు, తనకు నచ్చిన పని చేయొచ్చు అని అంటాడు అటెండర్. అదేంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంది శారద. ఓ, నువ్వు కొత్తగా వచ్చావు కదా, నీకు తెలియదు కదా, ఆమె మన బాసుకు కాబోయే భార్య. పెళ్లి చేసుకుని ఈ ఆస్తి మొత్తానికి కోడలు కాబోతుంది. అలాంటి అమ్మాయికి పని చేయాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడు ఏ పని చేయదు, వస్తుంది, అందరి మీద పెత్తనం చూపిస్తుంది, వెళ్ళిపోతుంది, అంతే తను చేసేది. తనని అడిగే ధైర్యం ఈ ఆఫీసులో ఎవరికీ లేదు. తను చెప్పినట్టు అందరూ చేయాలి. నువ్వు కూడా తన దగ్గర చాలా జాగ్రత్తగా ఉండు, లేదంటే నిన్ను పనిలో నుండి తీసేయొచ్చు అని అటెండర్ సలహా ఇస్తాడు శారదాకి. అప్పుడు రంగమ్మ అన్న మాటలు గుర్తొచ్చాయి. రంగమ్మ మాటలు కాని వినకుండా ఉంటే అభిషేక్ కి స్వప్ననిచ్చి పెళ్లి చేసేది శారద. ఇలా రావటం వల్ల స్వప్న నిజ రూపం బయటపడింది అని అనుకుంటుంది. అందరూ క్యాంటీన్ కి వెళ్లి టీ తాగటం, స్నాక్స్ తినటం చేస్తారు, కానీ స్వప్న కాబోయే యజమానురాలు అన్న హోదాలో అన్ని తన టేబుల్ దగ్గర తెచ్చుకొని తింటూ ఉంటుంది. అది చూసి శారదాకి స్వప్న మీద అసహ్యం కలుగుతుంది. మధ్యాహ్నం భోజనం సమయంలో క్యాంటీన్ లో భోజనం చేయడానికి శారద క్యాంటీన్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు శారదాను చూసి అసహ్యంగా మొహం పెట్టి, మీలాంటి వాళ్ళు ఈ క్యాంటీన్ లో ఫుడ్ కొనలేరు, బయటికి వెళ్ళు అని చిరాకు పడతారు. శారదాకి వాళ్ళనే మాటలు అర్థం కాక చుట్టూ చూస్తూ ఉంటుంది. అంతలా ఒక అమ్మాయి అక్కడికి వచ్చి, ఏంటమ్మా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. శారద అమ్మాయి వైపు చూస్తూ, నేను ఇక్కడ భోజనం చేద్దామని వచ్చాను అని అంటుంది. అయ్యో అమ్మా, నీకు తెలీదా ఇక్కడ ఎంత రేట్లు ఉంటాయో? అసలు మామూలు మనిషి తినలేరు. ఇక్కడ 2 సమోసా తినాలన్నా 300 రూపాయలు కావాలి అని ఆశ్చర్యపోతూ చెప్తుంది వచ్చిన అమ్మాయి. అవునా, అంత డబ్బులా అని ఆశ్చర్యపోతూ అడుగుతుంది శారద. అవునమ్మా, ఇక్కడ అన్ని చాలా డబ్బులు ఎక్కువ పెట్టి కొనాలి. నువ్వు కొత్తగా వచ్చినట్లున్నావు కదా, నీకు తెలియదులే. ఇక్కడ పనిచేసి లక్షల్లో జీతాలు తీసుకునే వాళ్ళు మాత్రమే ఇక్కడ తినగలుగుతారు. మనలాగా పనిచేసే వాళ్ళు ఇక్కడ భోజనం తినలేమమ్మా అని బాధగా చెప్తుంది. ఆ అమ్మాయి మాటలు శారదాకి ఎందుకో నచ్చాయి. నీ పేరేంటి అని అడుగుతుంది శారద. నా పేరు రాణి అమ్మా, ఇక్కడ సర్వెంట్ గా పనిచేస్తున్నాను. మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆకలిగా ఉన్నట్లు ఉన్నారు, ఇటు రండి అని చెప్పి సర్వెంట్లు తినే ఒక గదిలోకి శారదాన్ని తీసుకువెళ్తుంది. ఎదురుగా ఉన్న ఒక అరమారా నుండి ఒక క్యారేజ్ బాక్స్ తీసి, ఇదిగో అమ్మా, ఇది నా క్యారేజ్ బాక్స్. ఒక బాక్సులో అన్నం మీరు తినండి, ఇంకొక బాక్సులో అన్నం నేను తింటాను అని చెప్పి శారద ముందు బాక్స్ పెడుతుంది. వద్దు రాణి, నాకు ఆకలిగా లేదు అని శారద అంటుంది. అమ్మా,
నీకు మొహమాటం ఎక్కువలాగా ఉంది. అవేమీ పట్టించుకోకండి, నాతో పాటు కలిసి తినండి, నేను చాలా బాగా వంట చేస్తాను అంటుంది రాణి. ఇక రాణి మాటలు కాదనలేక శారద ఒక బాక్స్ తీసుకుని అన్నం తినడం ప్రారంభించింది. నాకు ఈ కంపెనీ ఓనర్ తెలిసి ఉంటే ఒక సలహా ఇచ్చేదాన్ని అంటుంది రాణి. అవునా, ఏం సలహా ఇస్తాం అని అడిగింది శారద. ఇక్కడ పనిచేసే అటెండర్లు, వాచ్మెన్లు చాలా మంది ఒక్కొక్కసారి భోజనం తెచ్చుకోలేరు. ఇక్కడికి వచ్చి తిందాము అంటే అంత డబ్బు లేక అలాగే పస్తులున్న రోజులు చాలా ఉన్నాయి. ఆ ఓనర్ తెలిస్తే ఇక్కడ పనిచేసే కింద స్థాయి ఉద్యోగులకి కొంచెం తక్కువ డబ్బులతో ఆహారం పెట్టించే ఫెసిలిటీ ఏర్పాటు చేయమనేదాన్ని. మనం ఎంత కష్టపడేది కూడా కడుపు నిండా అన్నం తినడానికే కదా. అయినా అసలు ఈ క్యాంటీన్లో ఇంత రేట్లు పెట్టి ఆహారాన్ని అమ్ముతుంటే ఓనర్ ఎందుకు పట్టించుకోవట్లేదు నాకు అర్థం కావటం లేదు అని అమాయకంగా అడుగుతుంది రాణి. మా ఓనర్ కి ఇక్కడ క్యాంటీన్ లో జరిగేవి తెలియదేమో అని శారద అభిషేక్ ని వెనకేసుకొస్తుంది. ఒక కంపెనీకి ఓనర్ అంటే ఎలా ఉండాలమ్మా? లక్షల్లో జీతాలు తీసుకునే ఉద్యోగస్తులనే కాదు, పాచి పని చేసే ఆ ఉద్యోగస్తులను కూడా పట్టించుకోవాలి. అప్పుడే అతని కంపెనీ ఓనర్ అయ్యే అధికారం ఉంటుంది. అయినా ఆ ఓనర్ మంచివాడో చెడ్డవాడో కూడా తెలియటం లేదు అని మళ్ళీ అంటుంది రాణి. ఈసారి రాణి మాటలకి శారద షాకింగ్ గా స్వప్న వైపు చూస్తుంది. ఆ చూపుని అర్థం చేసుకున్న రాణి, అవునమ్మా, అసలు ఆ ఓనర్ మంచివాడైతే ఆ స్వప్నను ఎందుకు పెళ్లి చేసుకుంటాడు అని అడుగుతుంది. స్వప్నని పెళ్లి చేసుకుంటున్నానని అసలు అభిషేక్ ఎవరితోనూ చెప్పలేదు. అయినా అందరూ ఎలా మాట్లాడుకుంటున్నారు? ఆఖరికి క్యాంటీన్ లో పనిచేసే అమ్మాయి కూడా ఈ విషయం తెలిసింది ఏంటి అని ఆలోచనలో పడుతుంది శారద. ఏంటమ్మా, ఏం ఆలోచిస్తున్నావు అని రాణి శారదాని అడుగుతుంది. కాదు, నువ్వు ఇక్కడ క్యాంటీన్ లో ఉంటావు కదా, నీకెలా తెలిసింది అని సందేహం కలిగింది అని నేరుగా తనకు వచ్చిన సందేహాన్ని శారద రాణి అడగా, ఆ స్వప్నే కాబోయే బాస్ని అని చెప్పి ప్రతిరోజు ఇక్కడ ఫ్రీగా తచ్చినవన్నీ తిని వెళ్తుందమ్మా, అందుకే నాకు తెలిసిందని చెప్తుంది రాణి. స్వప్న అందరికీ అలా ఎందుకు చెప్తుందో శారదాకి అర్థం అవటం లేదు. పేరు గౌరవం కోసం స్వప్న ఇదంతా చేస్తుంది అని అర్థం చేసుకున్న శారద తన ఇంటి కోడలయ్యే అర్హత లేదు అని నిర్ణయించుకుంది. అప్పుడే స్వప్న క్యాంటీన్ కి వస్తుంది. వచ్చి రాగానే అక్కడ పనిచేసే వాళ్ళ మీద అజమాయిషి చేస్తూ ఉంటుంది. శారదాకి అది ఏమాత్రం నచ్చలేదు. ఇక అక్కడ ఉంటే స్వప్న చేసే పనుల వల్ల కోపం వస్తుంది అని శారద ఆఫీసులోకి బయలుదేరిపోయింది. శారద అలా బయటకు వెళ్తూ చూసుకోకుండా పక్కనే ఉన్న స్వప్నని తగులుతుంది. స్వప్న చిరాకు పడుతూ, నువ్వు నన్ను తాకటం వల్ల నా డ్రెస్ చూడు ఎంత మురికైపోయిందో అని చిరాగ్గా మొహం పెట్టి అంటుంది. నీలాంటి వాళ్ళను క్యాంటీన్ లో ఎవరు రానిచ్చారు? మేనేజర్, ఇక్కడికి రా అని పెద్దగా కేకలు పెడుతుంది. మేనేజర్ కూడా తను పిలిచిన వెంటనే వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి, చెప్పండి మేడం అంటూ ఆయాసపడుతూ అడిగాడు. అసలు నీకు బుద్ధి ఉందా? నేల తుడిచే వాళ్ళని, పాచి పని చేసే వాళ్ళని, బాత్రూంలు కడుక్కుండే వాళ్ళని ఈ క్యాంటీన్ లోకి రాణిస్తావా ఏంటి? ఇలాంటి వాళ్ళు ఇక్కడికి వస్తే నీ క్యాంటీన్ మూసేయిస్తాను అని కోపంగా అంటుంది స్వప్న. శారద ఇక స్వప్న ప్రవర్తన తట్టుకోలేక, నేను ఇక్కడే తింటాను, ఏం చేయగలవు నువ్వు అని గట్టిగా అడుగుతుంది. నా మాటకే ఎదురు చెప్తావా? నేనెవరో తెలుసా అని కోపంగా అంటుంది స్వప్న. నువ్వెవరో నాకెందుకు, అసలు నీ గురించి నేనెందుకు తెలుసుకోవాలి అని రెక్లెస్ గా సమాధానం ఇస్తూ ఎదురుగా ఉన్న చైర్లు కాలు మీద కాలు వేసుకుని శారద కూర్చుంటుంది. స్వప్న ఎదురు శారద అలా కూర్చోటంతో స్వప్నకు విపరీతమైన కోపం వచ్చి, పాచి పని చేసే నువ్వు నా ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటావా? నీకు ఎంత ధైర్యం అని చెప్పి తన చేతిలో ఉన్న జ్యూస్ ని శారద మొహం మీద విసిరి కొడుతుంది. సడన్ గా అలా చేయటంతో శారద పక్కకు జరగలేకపోయింది. జ్యూస్ మొత్తం శారద ముఖం మీద పడిపోతుంది. అందరూ మౌనంగా నిల్చుని ఉంటారు. కానీ రాణి మాత్రం వెంటనే శారద దగ్గరికి వెళ్లి తన ఒంటి మీద ఉన్న చున్నీతో మొహం తుడుస్తుంది. మేడం, ఈ పెద్దావిడ కొత్తగా వచ్చింది, మీ గురించి తెలిసినట్టు లేదు, దయచేసి వదిలేయండి మేడం అని రిక్వెస్ట్ చేస్తుంది రాణి. అవునా, సరే అయితే నేనెవరో చెప్పి నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగమని చెప్పు అని కోపంగా అడుగుతుంది స్వప్న. చుట్టుపక్కల అందరూ, నీకెందుకు అంత పొగరు, ముందే ఆవిడ ఎదురు కూర్చోకుండా ఉంటే సరిపోయేది కదా, ఇప్పుడు కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది చూడు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలన్నీ శారదాకు వినిపిస్తూ ఉంటాయి. మేడం, ఆవిడ పెద్ద ఆవిడ కదా, మీ కాళ్ళు పట్టుకోవటం ఎందుకులేండి, క్షమించేయండి అని రాణి స్వప్నని బతిమలాడుతుంది. అవును, ఇందాక నుంచి చేస్తున్నాను, ఈవిడ్ని వెనకేసుకొస్తున్నావు, ఈవిడకి నువ్వు చెప్పాలా ఏంటి? అయినా నీ ముఖం ఏంటి అలా ఉంది అని ఎటకారంగా మాట్లాడుతుంది స్వప్న.
పాపం ఈ పెద్దావిడికి బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలిసినట్టు లేదు. అందుకే నేను తోడుగా మాట్లాడుతున్నాను అని సమాధానమిస్తుంది రాణి. నీ మొక్కకి నీకే తోడు లేదు, నువ్వు ఇంకొకరికి తోడా? నోరు మూసుకొని పక్కకు పో అని కోపడుతుంది స్వప్న. ఈ మాటలన్నీ వింటున్న శారద మౌనంగా లేచి స్వప్న దగ్గరికి వస్తుంది. అందరూ శారద కాళ్ళు పట్టుకోవడానికి వస్తుంది అన్నట్లు ఆసక్తిగా చూస్తూ ఉంటారు. కానీ దగ్గరికి వచ్చిన శారద స్వప్నను చాచిపెట్టి కొడుతుంది. అలా స్వప్నని కొట్టడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. నన్నే కొడతావా? ఇప్పుడే నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నా. వాచ్మెన్, మెడ పట్టుకొని వీడిని బయటికి గెంటేయండి అని పెద్దగా అరుస్తుంది స్వప్న. అంతలో తలుపు డోర్ తెరుచుకోవటంతో అందరూ అటువైపు చూస్తారు. అసలు ఇప్పటి వరకు క్యాంటీన్ లో అడుగు పెట్టిన అభిషేక్ అలా క్యాంటీన్ లోకి రావడంతో అందరూ ఇదంతా మర్చిపోయి అతని వైపే చూస్తూ ఉంటారు. అభిషేక్ అక్కడికి రావటంతో అది చూసిన స్వప్న ఏడుస్తూ, సార్, ఈ స్వీపర్ నన్ను కొట్టింది, ఇప్పుడే ఉద్యోగం నుంచి తీసేయండి అని చెంపరుద్దుకుంటూ చెప్తుంది. స్వప్న అసలు ఏం జరిగిందో మొత్తం నేను సీసీ కెమెరాలో చూశాను, అది చూసే బయలుదేరి ఇక్కడికి వచ్చాను అంటాడు అభిషేక్ కోపంగా. అభిషేక్ కోపంగా అనటంతో ఇక శారదా పని అయిపోయింది అని అందరూ గుసగుసలాడుతూ ఉంటారు. రాణి అభిషేక్ దగ్గరకు వచ్చి, సార్, ఈ పెద్దావిడ తప్పేమీ లేదు, పాపం తెలియక అలా ప్రవర్తించింది, వదిలేయండి సార్, తన ఉద్యోగం పోతే తన కుటుంబానికి ఇబ్బందిగా ఉంటుంది, ప్లీజ్ సార్ అని బతిమలాడుతుంది రాణి. అభిషేక్ ఒకసారి రాణి వైపు చూసి శారదా దగ్గరికి వెళ్తూ ఉంటాడు. పెద్దావిడని కూడా చూడకుండా శారదాని కొడతాడేమో అనే అందరూ కంగారుగా చూస్తూ ఉండగా దగ్గరికి వెళ్లిన అభిషేక్ ప్యాంటు జోబులో నుండి కర్చీఫ్ తీసి శారదా ముఖం తుడుస్తాడు. అది చూసిన అందరికీ నోట్లోంచి మాట రాక ఆశ్చర్యపోతూ ఉంటారు. శారదా భుజం మీద చెయ్యి వేసి శారదాని తీసుకుని ఆఫీస్ రూమ్ లోకి వెళ్లిపోతాడు. అలా వెళ్లటంతో అసలు అక్కడ ఏం జరిగింది, అభిషేక్ ఎందుకు అలా చేశాడు అర్థం కాక అందరూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. స్వప్న మాత్రం ఇదేదో తేడాగా ఉంది అనుకుంటూ ఏడుస్తూ క్యాబిన్ ఎదురు కూర్చుని ఉంటుంది. ఏడుపు చూసైనా అభిషేక్ ఓదార్చడానికి వస్తాడని స్వప్న కొత్త ప్రకం ప్లాన్ చేసింది. కానీ ఎంతసేపటికి అభిషేక్ రాడు. కాసేపటి తర్వాత స్వప్నను ఉద్యోగం నుంచి తీసేస్తున్నట్టు డిస్మిస్ ఆర్డర్ రెడీ చేసి అటెండర్ చేత బయటికి పంపిస్తాడు. అంతేకాదు ఆ లెటర్ లో తన ప్రవర్తన బాగుండదని కూడా రాయటంతో ఇక ఎక్కడా ఉద్యోగం దొరకదు అని అర్థం చేసుకున్న స్వప్న ఆవేశంగా ఆఫీస్ గదిలోకి వెళ్తుంది. స్వప్న అలా ఆఫీస్ గదిలోకి వెళ్లడం చూసి తోటి ఉద్యోగస్తులు కూడా అక్కడ ఏం జరుగుతుందో చూడటం కోసం అందరూ ఆఫీస్ గది దగ్గరికి వచ్చి తొంగి చూస్తారు. ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి అందరూ షాక్ అవుతారు. చైర్మన్ చైర్లో దర్జాగా శారదా కూర్చుని ఉంది. శారదా పక్కనే అభిషేక్ నించుని ఆఫీస్ కు సంబంధించిన కొన్ని ఫైల్స్ మీద సైన్ చేయిస్తూ ఉంటాడు. అది చూసిన తర్వాత అందరికీ అర్థమవుతుంది శారద ఎవరు అనేది. స్వప్నని అలా ఆఫీస్ గదిలోకి రావడంతో శారద కోపంగా స్వప్న వైపు చూస్తుంది. వెంటనే వాచ్మెన్ వచ్చి స్వప్నని తీసుకుని బయటికి వెళ్లిపోతాడు. అభిషేక్ కంపెనీలో పనిచేసే వర్కర్స్ మంచి చెడులు మనలా హై పొజిషన్ లో ఉండే వాళ్ళు అంత తొందరగా అర్థం చేసుకోలేరు. ఆ విషయం నాకు ఈ రోజే అర్థమయ్యింది. క్యాంటీన్ లో పనిచేసే రాణిని పర్సనల్ అడ్వైజర్ గా ఇక్కడ ఉద్యోగం ఇవ్వు. ఇక్కడ ఉండే కంపెనీలో ఉన్న చాలా లోటుపాట్లు తనకు తెలుసు. ఆవిడ ఇక్కడ ఉంటే చాలా విషయాలు చూసుకోగలుగుతుంది అని అభిషేక్ కి సలహా ఇస్తుంది శారద. వెంటనే అభిషేక్ క్యాంటీన్ కి ఫోన్ చేసి రాణిని అక్కడికి పిలిపిస్తారు. కార్మికుల బాగోగులు కాకుండానే కాకుండా క్యాంటీన్ బాధ్యతలు కూడా రాణికి అప్పగిస్తుంది శారద. ఇదంతా చూసిన అభిషేక్ చాలా బాధపడతాడు. చూసిన ప్రతిదాన్ని నిజమని నమ్మకూడదు. డబ్బు కోసం పేరు కోసం ఏదైనా చేయగలిగే రోజులవి. ఎప్పుడూ ఎవరి మాట నోట్ మాట నుంచి అనిపించుకుని తన తల్లి శారద తను ప్రేమించిన అమ్మాయి చేత అవమానం పాలైంది అని తెలిసి చాలా కుమిలిపోతాడు అభిషేక్. కొడుకుకి పెళ్లి చేయాలి అన్న తొందరలో ఉన్న శారదాకి పని మనిషి రంగమ్మ వల్ల ఒక మంచి మేలు జరిగింది. మనకింత పని చేసే వాళ్ళైనా సరే కొన్నిసార్లు మనకన్నా గొప్పగా ఆలోచిస్తారు. ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు అన్న దానికన్నా ఎవరు మన గురించి మంచిగా ఆలోచిస్తున్నారనేది తెలుసుకొని ప్రవర్తించడం మంచిది. తల్లి తన కొడుకు కోసం ఏదైనా చేయగలదు అని అంటారు. అలాగే శారద తన కొడుకు అభిషేక్ కాబోయే భార్య గురించి తెలుసుకోవటం కోసం కోట్లకి ఆస్తిపరురాలైన కొడుకు కోసం తన కంపెనీలోనే ఒక స్వీపర్ గా మారి ఒకరోజు స్వీపర్ ఉద్యోగం చేస్తుంది. అందుకే అంటారు తల్లి ప్రేమ అంటే అంత గొప్పది అని. కథ సమాప్తం.